Okay, next one, sin 10 degrees plus sin 20 degrees plus sin 40 degrees plus sin 50 degrees. ఈ మొత్తం కూడా sin 70 plus sin 80గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో మనం sin 10 sin 50 అలానే sin 20 sin 40 అలా రెండుగా తీసుకుందాం మనం. సో sin c plus sin d ఫార్ములా అప్లై చేద్దాం. సో ముందుగా sin 10 plus sin 50. సో 10ని cగా 50ని dగా తీసుకుంటే sin c plus sin d 2 sin c plus d by 2 10 plus 50 60 by 2 అంటే 30 వస్తుంది. cos c minus d by 2 10 minus 50 minus 40 by 2 which is equal to minus 20. అలానే ఇక్కడ కూడా sin 20 plus sin 40. సో దానికి సంబంధించి కూడా sin c plus sin d. సో 2 sin c plus d by 2 20 plus 40 60 by 2 అంటే 30 వస్తుంది. అట్లానే cos c minus d 20 minus 40 minus 20 by 2 అంటే minus 10 degrees వచ్చేస్తుంది. సో 2 into sin 30 means 1 by 2 cos minus theta which is equal to cos theta. We have the formula like that. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా ప్లస్ 2 sin 30 అంటే అగైన్ 1 by 2 2 క్యాన్సిల్ cos minus theta ప్లస్ cos theta. ఓకే, సో టోటల్గా ఇది cos 20 ప్లస్ cos 10. సో ఫార్ములా ఇది cos minus theta is equal to plus cos theta. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ నెగిటివ్ యాంగిల్స్. ఓకే, సో మనం వీటిని సైన్స్లో రిప్రజెంట్ చేసుకోవాలి. sin 70 ప్లస్ sin 80. సో దీన్ని మనం cos 90 మైనస్ 70గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 90లో 70 పోతే 20 వస్తుంది. అట్లానే 10 degreesని మనం 90 మైనస్ 80గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. 90 మైనస్ 80. ఓకే, సో 90 మైనస్ 70 20 90 మైనస్ 80 10. సో ఇప్పుడు cos 90 మైనస్ theta దట్ మీన్స్ దీన్ని theta అనుకుందాం. cos 90 మైనస్ theta sin theta. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా cos 90 మైనస్ theta sin theta. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ RHS sin 70 ప్లస్ sin 80. ఓకే, థ్యాంక్ యూ.